ఎటో వెళ్తున్నట్టు ఉంది కదా, ఎటో వెళ్ళట్లేదు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. కొంచెం లేట్ అయింది. సో లేట్ అవ్వడం వల్ల ఇలా డార్క్గా అనిపిస్తుంది. లైట్స్ అయితే ఏం లేవు ఈ వేలో, అంటే సగం లేవు, సగం ఉన్నాయి అనమాట. చూడండి ఎంత డార్క్గా ఉందో. ఇప్పుడు వీడియోలో చూపిస్తారు కదా ఎక్కడికో వెళ్తున్నట్టు, బాచుపల్లి కొంపల్లి రూట్ ఇది అవును. కానీ అలా ఉంది కదా వీడియోలో చూపిస్తారు కదా ఎక్కడికో వెళ్ళి ఎదురుగా ఏదో వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట ఇవే. హాయ్ ఎవ్రీవన్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇదిగోండి ముందు రోజు నైట్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాము. ఇదిగోండి నేను వచ్చేసరికి వదిన నైట్ అన్నీ ప్రిపేర్ చేసేసిందనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇదిగోండి నేనైతే దారంకి మామిడి కొమ్ములు అయితే చుడుతున్నాను అనమాట, కడుతున్నాను. సో అది కట్టేశాక వదినేమో కట్టేసిందనమాట. కట్టేసిన తర్వాత ఇక్కడ మాకు వినాయకుడు ఉంటే వినాయకుడిని కూడా కొంచెం శుభ్రం చేసుకొని వినాయకుని కూడా కొంచెం ఆడబెట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పెడితే ఆ వినాయకుని ఎంత బాగా అనిపించిందో అసలు. నిజంగా అక్కడ ఒక తోటలో పెడతాం కదా, ఒక డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా భలే వచ్చిందనమాట, చాలా బాగుంది. సో ఇంకా వినాయకుడిని కూడా క్లీన్ చేసుకుని ఇంకా వినాయకుడి బొట్టు పువ్వులు అన్నీ కూడా పెట్టుకుని పూజ చేసేసుకున్నాం అనమాట. జస్ట్ అలాగా పెట్టేసి పువ్వులు అన్నీ పెట్టుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట ఇలా పెట్టుకుంటుంటే. నిజంగా అసలు అక్కడ ఆ ప్లేస్ కరెక్ట్గా సూట్ అయిందనమాట, కరెక్ట్గా సెట్ అయింది వినాయకుడు పెట్టుకోవడానికి అనమాట. అవన్నీ బ్యాక్గ్రౌండ్ కొంచెం మొక్కలు అవన్నీ ఇలా వేలాడుతూ ఉండడం, ఏదో ఒక తోటలో వనంలో ఉన్నట్టు అట్లా అనిపించింది. ఫీల్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇదిగోండి ఇంకా నీటిలో పెట్టేసి ఇంకా నీటిలో కూడా ఇంకా పూలన్నీ పెట్టేసుకున్నాం అనమాట. పెట్టేసుకున్నాక ఇంకా ఇక్కడ తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర కూడా వదిన నేనైతే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ అందరం కలిసి ప్రసాదం అయితే చేసామన్నమాట. మేము ఏడుగురము 7 అన్న
తగినట్టు వేసామన్నమాట. పాప బావులు తీసుకొచ్చింది అండ్ 6 ఇంగ్రీడియంట్స్ కదా పచ్చడి చేసుకున్నాం అనమాట. 6 ఒక్కొక్కటి వేసామన్నమాట. అలా వేడి చేసుకోవడం వల్ల ఏంటో కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. మాకైతే అసలు కొంచెమైనా మిగలలేదు, అయిపోయిందనమాట. నిజంగా మళ్ళీ కొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండేది అనిపించింది. అప్పుడైతే చాలా టేస్టీ వచ్చేది, చాలా బాగా వచ్చింది. నాకైతే స్వీట్ వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందనమాట. కొంచెం పులుపు కారం కొంచెం అట్లా వచ్చిందనమాట. ఇగోండి ఇంక ఫైనల్గా ప్రసాదం వచ్చేసేసి పూజ పెట్టేసామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇగోండి మేమైతే టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరికి వేస్తున్నాను. ఒక్కొక్కరు తినేస్తుంటే చాలా బాగా వచ్చింది అనుకున్నాం అనమాట. ఇంకా అయిపోయినాక మేము టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇవ్వండి ఇక్కడికన్నమాట చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే అక్కడ కూడా ఇస్తున్నారు, పానకం ఇస్తున్నారు. పానకం టేస్ట్ చేస్తున్నారు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది అనమాట. కానీ చాలా బాగుంది. కూడా అన్ని విగ్రహాలు ఉంటాయి అనమాట, అన్ని దేవుళ్ళు ఉంటాయి. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి ఇంకా కూల్గా ఏదో ఒకటి తాగుదామని చెప్పేసి కొండి లస్సీ చేసింది వదిన. ఈ కొండి లస్సీ అయితే ఇంకా ఫుల్గా తాగేసామన్నమాట. లస్సీ తాగేసిన తర్వాత నెక్స్ట్ తినేసామన్నమాట ప్రసాదం. లస్సీ చేసిందని చెప్పి మాకు జోక్స్ వేసుకుంటాం అనమాట. ఇంకా జోక్స్ వేసుకుంటున్నా అన్ని గ్లాసులు తినేసాకైతే మేమైతే ఆ రోజు కదా ఉస్తాద్ మూవీ కదా, సో ఇంకా ఆ మూవీకి అయితే అనమాట. ఇక్కడ ఏంటి అల్లరి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. ఇవ్వండి ఇక్కడ ఫుల్ ఉగాది అయిపోయింది, ఇప్పుడు మూవీ టైం ఏంటో మూవీ టైం. ఏ మూవీ? ఉస్తాద్ భరత్ సింగ్ అట. భరత్ సింగ్ ఫ్యాన్స్ కూడా చెప్పిన ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే ఫస్ట్ టైం మూవీకి రావడం.